తెలుగు టైటాన్స్ ఫస్ట్ మ్యాచ్ లో 3 పాయింట్స్ లో ఓడిపోయింది. కానీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా నెగిటివ్స్ ఉన్నాయి. మెయిన్ గా పాజిటివ్స్ గురించి మాట్లాడితే మన డిఫెన్స్, తెలుగు టైటాన్స్ డిఫెన్స్ ఈసారి చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. రైట్ కార్నర్ శుభం షిండే టాప్ క్లాస్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. తెలుగు టైటాన్స్ 80 lakhs పెట్టి కొనుక్కున్నప్పుడే మనకు అర్థమైపోయి ఉంటది తెలుగు టైటాన్స్ డిఫెన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో. సో శుభం షిండే ఇస్ ద ఫస్ట్ పాజిటివ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. అండ్ ద సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి భరత్ హూడా పైన మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే, కానీ ఫస్ట్ మ్యాచ్ ఏదైతే భరత్ హూడా పర్ఫార్మ్ చేసినాడో ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఆడి సూపర్ 10 ని రాబట్టగలిగిండు. సో ఇక్కడ తెలుగు టైటాన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ ని భరత్ హూడా లీడ్ చేస్తున్నాడు అని అయితే మనకు అర్థమవుతుంది. నెగిటివ్ గురించి మాట్లాడితే మనము ఈజీగా పాయింట్స్ ఇచ్చేసినాం. అరౌండ్ 5 to 6 పాయింట్స్ మనము తమిళ తలైవాస్ కి ఈజీగా ఇచ్చేసినాం. ఒక పాయింట్ అయితే పవన్ షెరావత్ ని మనము డిఫెండ్ చేసినా గానీ మన లెఫ్ట్ కార్నర్ బ్లాక్ లైన్ బయట కాలు పెట్టడంతో పాయింట్ అనేది అవతల టీం కి వెళ్ళిపోయింది. అండ్ అలాంటి చిన్నపాటి తప్పులు తెలుగు టైటన్స్ చాలా చేసింది. సో మన హూడా సార్ మన కోచ్ మీద ఉన్న నమ్మకంతో మనము మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ మనం చేసిన తప్పుల్ని మనం సరిపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో విజయ్ మలిక్ పర్ఫార్మెన్స్ కొంతమంది ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. కానీ వి యాజ్ ఎ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ వి బిలీవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విజయ్ మలిక్. అతను లాస్ట్ సీజన్ లో ఎలా అయితే పర్ఫార్మ్ చేసినాడో ఈ సీజన్ కూడా అలాగే పర్ఫార్మ్ చేస్తే తెలుగు టైటన్స్ కి తిరుగు ఉండదు అని నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ స్టే ట్యూన్ టు ఫ్యాన్ చార్జ్ kabaddi. We are coming up with exclusive fan content to get the information on time for you. So stay tuned to fan charge kabaddi and do follow right now.